హాయ్ అండి, నమస్తే. నేను మీ మహేష్, డీసీపీఓ కొమరంభీం ఆసిఫాబాద్. నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా మాతృభాష యొక్క ప్రాధాన్యతను ఒకసారి గుర్తు చేసుకుందాం. పసిబిడ్డ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మాతృభాష ద్వారానే ప్రారంభమవుతుంది. అమ్మా నాన్నల ఆలన పాలన, పెద్దల ముద్దు మురిపాలు, దీవెనలు అన్నీ ఆ భాషలోనే చిన్నారి హృదయంలో నాటుకుపోతాయి. మాతృభాషలో విద్యాబోధన జరిగితే పిల్లల్లో అవగాహన, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. అమ్మ భాషలో బలమైన పునాది ఉంటే ఇతర భాషలు నేర్చుకోవడం సులభమవుతుంది. బడిలో ఎలాగూ ఇతర భాషలు నేర్చుకుంటారు కాబట్టి ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లలతో తమ మాతృభాషలోనే మాట్లాడాలి. కథలు, పాటలు, పద్యాలు లాంటివి నేర్పించాలి. ఇంట్లో, సమాజంలో, విద్యాసంస్థల్లో మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు మాతృభాషల అభివృద్ధికి విధి విధానాలు రూపొందించి వాటి అమలుకు గట్టి కృషి చేయాలి. న్యాయ, పరిపాలన రంగాల్లో ప్రాంతీయ భాషల వినియోగాన్ని పెంచుతూ ఆయా భాషల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మాతృభాష యొక్క ప్రాధాన్యతను పెంచి మాతృభాషను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మన ఇంట్లో మాతృభాషని మాత్రమే వాడడం ద్వారా పిల్లలకు మన మాతృభాషని అందించిన వాళ్ళమవుతాం. అదేవిధంగా మన ముందు తరాలకు మాతృభాష యొక్క ప్రాధాన్యతను తెలిపిన వాళ్ళమవుతాం. అదేవిధంగా మన మాతృభాషల మాత్రమే మాట్లాడి మాతృభాషల మాత్రమే విద్యాబోధన ప్రాథమిక స్థాయిలో జరిగితే అది విద్యార్థి యొక్క విజ్ఞాన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. ఎందుకంటే తను ఇంట్లో మాట్లాడే భాషలో విద్యాబోధన చేయడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా తన ఎక్కువ విజ్ఞానాన్ని అర్థం చేసుకొని ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనమందరం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మాతృభాషను మించినటువంటి భాష మరొకటి లేదనే విషయాన్ని మనమందరం గుర్తుంచుకొని మాతృభాషను గౌరవించి మన తల్లి భాష తల్లిపాలతో సమానమైనదిగా భావించి దాన్ని గౌరవించి దాన్ని ప్రోత్సహించి అందరం ప్రతి ఇంటిలో మాతృభాషని మాట్లాడడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహించి బాల సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీకు గుర్తు చేసుకుంటూ నమస్తే. మీ డీసీపీఓ కొమరంభీం ఆసిఫాబాద్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీరు విన్నందుకు.